60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ్మ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, క్రైమ్ ఎంతలా పెరిగిపోతుందంటే రోజుకి ఒకటని చెప్పుకోవడానికి లేదు. మనం ఇంకా చూడట్లేదు, కానీ కొన్ని సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటి అనేది పక్కన పెడితే, రీసెంట్గా తిరుపతిలో ఒక ఘటన. అంటే భర్త మరి అన్ని తనని చూసుకోవాల్సిన భర్త, కేర్ తీసుకోవాలి, ఏమైనా కావాలంటే ఇవ్వాల్సిన భర్తే డబ్బులు సంపాదన కోసం తనని ఆన్లైన్లో న్యూడ్ కాల్స్ చెయ్యి, డబ్బులు బాగా సంపాదించని తనని బాగా ప్రెషర్ చేయడము. తను ఆల్రెడీ చేశారు, మరి ఒక క్రమంలో పిల్లల విషయం వచ్చేటప్పటికి ఇంకా చెయ్యను అనేటప్పటికి టార్చర్ స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, అక్కడ కూడా ఆమెకు ఒక చేదు అనుభవం ఎదురైంది. దీని గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే, ఎందుకు ఇంత సైకోలాగా తయారవుతున్నారు కట్టుకున్న భర్తలే అంటే ఏం చెప్తారు? సోమరితనం, ఈజీ మనీకి అలవాటు పడి కష్టపడకుండా ఎలా సంపాదించాలి, ఖాళీగా ఇంట్లో తిని కూర్చుంటుంది అనే అభిప్రాయమేగా చాలామందికి భార్య మీద. ఇదేం చేస్తుంది? దీనివల్ల ఏంటి ఉపయోగం? నేనే కష్టపడాలా అంటే కొంతమందిలో ఇలాంటి అభిప్రాయాలు ఉంటాయి. అది ఈ తరమా ఆ తరమా అని చెప్పలేం. ఇప్పుడు ఇతను కూడా కోవకు చెందినవాడే. నీకు కోవిడ్ ఏం అడ్డం వచ్చింది? కోవిడ్లో ఎవరు చేసుకునే పనులు వాళ్ళు చేసుకున్నారుగా. ఎవరు ఉద్యోగాలు సద్యోగాలు మానేసి ఇంట్లో కూర్చోలేదుగా. ఇప్పుడు చివరికి పాచి పని చేసుకునే ఆడవాళ్ళు కూడా వచ్చి పనులు చేసుకున్నారు, మాస్కులు పెట్టుకుని. ఇంకా చెప్పాలంటే అందరి ఇళ్లలో తలుపులు వేసుకుని ఉంటే, ఎవరికైతే కోవిడ్ సోకిందో వాళ్ళు తలుపులు వేసుకుని ఉంటే, ఈ పని వాళ్ళే వాళ్ళకి కూరగాయలు, పాలు లాంటివన్నీ తెచ్చి బయట గేట్లో పెట్టేసి బెల్ కొట్టి వెళ్ళిపోయేంత నిజంగా వాళ్ళు మంచి సర్వీస్ చేశారని చెప్పాలి పని వాళ్ళు. అందులో వాళ్ళల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. మరి అలాంటప్పుడు ఒక భార్య మీద ఆధారపడిన వాడు ఏం మగాడండి? నీకు కోవిడ్ అయినా ఇంకొకటైనా నువ్వు వేరే దారి వెతుక్కోవాలి. అంతేగాని భార్యతో నువ్వు ఇలాంటివి చేయించడం ఏంటి? తర్వాత ఇప్పుడు వచ్చేసి చెయ్యకపోతే హింస పెట్టడం ఏంటి? 2 ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో. నీ కోవిడ్ ఎప్పుడో వెళ్ళిపోయింది. నువ్వు వంక పెట్టావు, ఓకే కోవిడ్ అన్నావు, మరి కోవిడ్ వెళ్ళిపోయిందిగా. నువ్వు కోవిడ్లో కావాలంటే నువ్వు చచ్చిపో, సంపాదించలేకపోతే ఇంకోటి చేయలేకపోతే నువ్వేమన్నా అయిపో. నువ్వు మరి భార్యను ఎందుకు హింస పెట్టాలి? అవునా? ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని మంత్రాలు ఉన్నాయి. వాటి అర్థాలు తెలిసొచ్చా వీళ్ళకి ఎవరికైనా? ధర్మంలోను, కామంలోను, మోక్షంలోను ప్రతి దాంట్లో కూడా నీతోనే నడుస్తాను, నాతిచరామి, ఓ స్త్రీ నీతోనే నడుస్తాను. దీని అర్థం ఇది. నాతి అంటే ఓ స్త్రీ, నీతోనే నడుస్తాను ఈ అన్ని వేళల్లో కూడా అని దానికి మంత్రాలు అర్థం. నువ్వు అలా ప్రమాణాలు చేసి నలుగురిలో ధూమ్ధామ్గా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఊరికి ఒక 1000 మందిని పిలిచేసి. ఎందుకు 1000 మందిని పిలుస్తున్నారు? నువ్వు 1000 మంది ముందు ఈ మంత్రాలు మంత్రాలు చదువుతూ నీతో అనిపిస్తారు పంతులు, ఆ బ్రాహ్మలు మీతో అనిపిస్తారు పెళ్లి కొడుకుతో ఈ మంత్రాలు. ధర్మేచ అధర్మేచ అర్ధేచ ఇలా అన్నీ అనిపించి చివరికి నాతి చరామి అనేది మాత్రం ఇతనితో అనిపిస్తాడు. ఎస్, అది నువ్వు మాత్రమే అనాల్సిన మంత్రం 1000 మంది సమక్షంలో నువ్వు అన్నావు. అందుకని 1000 మందిని పిలిచి పెళ్లి చేస్తారు, సాక్ష్యం నువ్వు ఇలా అన్నావు అని. అంత సాక్షిభూతంగా నువ్వు పెళ్లి చేసుకుని నువ్వు ఎక్కడ ఆమెకి తోడుగా నిలబడ్డావు? ఎందులో తోడుగా నిలబడ్డావు? ఎందులో నువ్వు తోడుగా నిలబడ్డావు? ఆ అమ్మాయిని వాడుకున్న ఒక సమిధలాగా. కాబట్టి ఇది చాలా, దీనికి వేరే పేరు లేదు, చాలా అమానుషంగా. వాడు ఒక క్రూరుడు, ఒక జంతువు, ఒక మనిషి కాదు. ఇంకోటి సోమరిపోతండి, అసలు బద్దకిస్తూ సోమరిపోతూ, ఇంకా వేరే పేర్లు ఉంటే అవి కూడా పెట్టచ్చు. అంటే వీళ్ళకి ఏం చేయాలంటే, మనం ఒక పూలదండ వేసి కిరీటం పెట్టి, అయ్యా మగవారు గారు మీరు చాలా మంచి పని చేస్తున్నారండి, ఒకవేళ మీరు చెడ్డ పని చేసినా మీరు చాలా మంచివారండి మగవారు గారు అనాలి. వీళ్ళని వాడు వీడు అనకూడదు. మరి పూలదండ వేయాలి, వీళ్ళకి పెద్ద కిరీటం పెట్టాలి, ఒక సింహాసనం వేయాలి. నువ్వు భార్యకి ఎంతో మేలు చేస్తున్నావు, ఎంతో బాగా చూసుకుంటున్నావు, మంచి నువ్వు పరువు కాపాడుతున్నావు. స్త్రీ భర్త మంచివాడైతే ఒంటి మీద బట్టలు లేకపోయినా అతని వెనకాల తన మానం దాచుకుంటుందట. అతను నిజమైన భర్త. అంటే కటిక పేదరికంలో ఆ స్థితి వస్తుంది ఒక్కొక్కళ్ళకి.
పాతకాలంలో కథలు కాబట్టి అట్లా అన్నారు. మరి అటువంటి స్థితిలో కూడా ఒంటి మీద బట్టలు లేకపోయినా కూడా భర్త చాటున తన మానాన్ని దాచుకున్న స్త్రీలున్న భారతదేశం ఇది. నువ్వేం చేస్తున్నావు? ఒంటి మీద బట్టలు లేకుండా భార్యని నలుగురిలో పెట్టి మాట్లాడిస్తున్నావా? డబ్బు కోసం నువ్వు మంత్రాలు చదివి నలుగురు సాక్షిగా పెళ్లి చేసుకున్నావు. ఇందుకేనా? ఆ మంత్రాలకి అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు చేస్తున్న పనికి అర్థం ఏంటి? అటు మరి ఏం చెప్పాలి ఇలాంటి మగాళ్ళని? మగాడని కూడా అనకూడదు. మగాడు, నిజమైన మగాడు అలా చేయడండి. మగజాతి కాదది, అదేదో ఒక జాతి. అంటే భర్త కదా అనే అహంకారం అంటారా మేడం? అంటే నా సొత్తు కదా, నేను ఏమైనా చేసుకోవచ్చు, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి, ఇలాంటి పని చేసే మనిషిని భర్త అనరండి, అనకూడదు. కాదు, వాడు మగాడు కాదు, అతను భర్త కాదు, ఒక క్యారెక్టర్ అంతే. ఒక క్రూర జంతువు, ఒక క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఒక జీవి. పొరపాటున కర్మగాలి ఇంత పసుపుతాడు పట్టుకొచ్చి మెళ్ళో కట్టేస్తే భర్త అని పిలుచుకునే దౌర్భాగ్యం పట్టింది ఇప్పుడు. దానికే అబ్బో కిరీటాలు పెట్టి సింహాసనాలు వేసి మనం 3 పూటల వాళ్ళకి భార్యలు ఏమంటారు, భగవంతుడికి నైవేద్యాలు సమర్పిస్తామే, అలాగా 3 పూట్ల వాళ్ళకి నైవేద్యాలు సమర్పిస్తూ 3 పూట్ల పెడుతూ గౌరవం ఇస్తూ మర్యాదిస్తూ తిడితే తిట్టించుకుని కొడితే కొట్టించుకుని పడుండే భార్యలు ఇంకా చాలామంది ఉన్నారు. ఉండబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి. మరి ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి వ్యక్తిని వాడు అనాలా, మరి ఫలానా గారు అని గౌరవించాలా, మరి నిర్ణయించుకోవాలి సమాజమే. అంటే కోవిడ్ నుంచి కూడా ఇది జరుగుతుందంట మేడం. అంటే వాళ్ళకి అప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదురవడం వల్ల ఏమో మరి ఆమె అప్పటి నుండి చేస్తుంది. ఇప్పుడు సడన్ గా ఆడపిల్లలు ఉన్నారు ఆమెకి 2. అంటే అప్పటికే 18 లక్షలు సంపాదించారు అందులో. మరి ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారని చెప్పి నాకు భయం వేస్తుంది, నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, నేను ఇంక చెయ్యను అందంట. అంటే ఈమెను ఏమనుకోవాలి మనం ఇక్కడ? అసలు 90% తప్పు ఈఎంఐదే. అతన్ని నేను ఇప్పుడు వరకు చెప్పింది ఒక నాణ్యానికి ఒకవైపు నేను చెప్పింది అతని గురించి. ఇప్పుడు ఈవిడిది దిగమనేవాడు లోతు దిగమంటాడు. లోతు చూసుకుని దిగాల్సింది ఎవరు? మనం కదా. దిగితే ఏమవుతుంది, దెబ్బ తగులుతుందా, మునిగిపోతామా మరి అనేది మనం చూసుకోవాలి. చంపేస్తానన్నాడు. చంపేస్తానంటే అటువంటి చావు ఎందుకండి? అటువంటి చావు చచ్చిపోవాలా? చక్కగా ఏమంటారు, పుణ్యమైనటువంటి చావు చచ్చిపోవచ్చు మనం ఇంకో రకంగా. నిజంగా చావే తప్పదు అనుకుంటే గనక చావుల్లో రకాలు ఉన్నాయి. మహాపురుషులు పుణ్యపురుషులు ఎంచుకునేవారట. అర్థమైందా? తిథివార నక్షత్రాలు, కాలమాన పరిస్థితులు అన్నీ చూసుకుని ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే సన్యాసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. పుణ్యమైనటువంటి చావు కావాలని కోరుకున్నారు. నీకు ఇటువంటి చావు వస్తుంది అని అనుకున్నప్పుడు నువ్వు పారిపోయి పుణ్యమైన జీవితం గడుపు. నీకు నిజంగా ఇష్టం లేకపోతే. నువ్వు భర్త కదా, ఏమన్నా అంటాడేమో, 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇల్లు గడిచే నీదా బాధ్యత? కట్టుకున్నాడుదా? నేను ఇందాక చెప్పాను, ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ. అర్ధేచ అంటే ఏంటి? ఆమెకు ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా ఆమెకు అన్ని వసతులు కల్పిస్తానని ఆ మంత్రంలో అర్థం ఉన్నప్పుడు మరి అతని పాత్ర ఏంటి, నీ పాత్ర ఏంటి? ఒకప్పుడు భార్య అంటే ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ, ఇంటి పనులు చూసుకుంటూ, ఇల్లు చక్కబెట్టుకుంటూ భర్తకి ఇంటికి గౌరవ ప్రతిష్టలు తీసుకొచ్చేదే స్త్రీ పాత్ర ఒకప్పుడు. ఇప్పుడు కాలమాన పరిస్థితుల ప్రకారం ఇల్లు గడవక బయట ఖర్చులు పెరిగిపోయి ఉద్యోగాలకు వెళ్తున్నారు ఆ మధ్యకాలంలో. ఇప్పుడేమో ఒక ట్రెండ్ అయింది, దాన్ని పక్కన పెడదాము. మరి అలాగా ఆ సమయంలో ఉద్యోగాలు చేసిన ఆడవాళ్ళు ఉన్నారే కానీ ఇలాగ భార్య మీద ఆధారపడి భర్తని సోమరపోతిగా కూర్చోబెట్టి ఈవిడెళ్ళి ఈ దరిద్ర పని చేసి డబ్బు సంపాదించమని ఎవరు చెప్పారు? నీకు అలా సంపాదించాల్సిన కర్మే పడితే నువ్వు వెళ్ళిపోవాలి. ఇప్పుడు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావు కదా, కేసులు పెడుతున్నావు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నావు. అయినా కూడా నువ్వు అది వదిలేసావు, నువ్వు ఇతన్ని కూడా వదిలేద్దాం అనుకుంటున్నావు. అయినా కూడా నీ మీద పడ్డ మచ్చపోయిందా? మరి ఆ కాకి యూనిఫామ్ వేసుకున్న కానిస్టేబుల్ నిన్ను ఇంకో రకంగా బాధ పెడుతున్నాడు కదా, అంటే కాల్స్ చేస్తున్నాడు అంటే ఏంటి? అది అవకాశం. లోకువా నువ్వు ఆల్రెడీ లోకు అయిపోయావు. నువ్వు ఇది అని ముద్ర పడిపోయింది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇలా పలకరించే వాళ్ళే నీకు తగలచ్చు. ఇప్పుడు నీకు జీవితం దుర్భరం అయిపోతుంది. నువ్వు ఇప్పుడు ఎలా పరువుగా బతకాలని ఆలోచిస్తున్నావు. ఇది నువ్వు ఆ రోజున ఆలోచిస్తే ఇవాళ ప్రతివాడు నీ మీద ఒక రాయి వేసే ఆ పరిస్థితి నీకు వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు నీ వరకే సరిపోయిందా? నీ పిల్లలు ఇప్పుడు నీ దగ్గర లేరు. డబ్బు లాక్కున్నాడు, చైన్లు లాక్కున్నాడు అని చెప్తున్నావు. పిల్లల్ని తీసుకెళ్ళిపోయాడో ఎక్కడ పెట్టాడో తెలీదు. ఇప్పుడు ఆ పిల్లల్ని నీకు సక్రమంగా నీకు ఇస్తాడా? ఇప్పుడు నీతో భార్యతో ఇలా చేస్తున్నాడు, ఆ పిల్లలతో చేయడా రేపు? ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు ఒక ఆడజీవి అయితే చాలు, అది కూతురా, చెల్లా, తల్లా, ఏమి లేదు, అసలు ఏ మాత్రం లేదు. ఆ పిల్లల్ని సక్రమంగా పెంచి చదువులు చెప్పి పెళ్లిళ్ళు చేస్తాడా?
కొంచెం పెద్ద అయితే, కొంచెం అంటే కొంచెమే, నేను చెప్పింది కొంచెమే, బాగా పెద్ద అన్నీ తీసుకెళ్ళి ఆ పిల్లల్ని కూడా ఏదో ఒకటి చేస్తాడు వాడు. ఇప్పుడు ఎంత చేసింది నువ్వా అతనా చెప్పాలి. ఈవిడే కదా, నీకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాదు, పిల్లలు పుట్టిన తర్వాత జరిగిన సంఘటనలు ఇవన్నీ. పిల్లలు పుట్టి నీకు ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్ర నీకు వచ్చినప్పుడు నువ్వు ఎలా మసులుకోవాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అనేది నీకు తెలియలేదా? అతను చెప్తే మాత్రం నువ్వు దిగుతావా అందులోకి? భయపడ్డావు, నీకు ప్రాణభయం ముఖ్యమైపోయింది. ప్రాణభయం ముఖ్యమైతే నువ్వు పారిపోయేది అప్పుడే పారిపోవాల్సింది. అప్పుడే పారిపోతే నీకు కనీసం ఆ సమయంలో నీకు సింపతి దొరికేది, ఎక్కడన్నా చిన్న ఉద్యోగమో సహాయమో దొరుకుండేది. ఇప్పుడు నువ్వు ఏం చేయగలవు? ఇది ప్రతి ఆడవాళ్ళు తెలుసుకోవాలండి. ఇప్పుడు కష్టపెట్టే ఆడవాళ్ళు ఉన్నారు, కష్టపడే ఆడవాళ్ళు ఉన్నారు, కష్టపడే మగవాళ్ళు ఉన్నారు, కష్టపెట్టే మగవాళ్ళు, అంటే అన్ని జాతుల వారు అన్ని విషయాల్లోనూ బాధలు పడేవాళ్ళు ఉన్నారు, పడని వాళ్ళు ఉన్నారు. కాబట్టి బాధలు పడే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఏం చెప్తామంటే, ఇప్పుడు ముఖ్యంగా ఇది ఆడవాళ్ళకి సంబంధించింది కాబట్టి, ఏ స్త్రీ అయినా సరే పనిగట్టుకుని మీరు బాధపడి భయపడి అందులో ఇరుక్కుని మొత్తం నిండా మునిగిపోయిన తర్వాత మీరు పైకి రావాలనుకుంటే ప్రయోజనం ఏంటో ఒక్కసారి ఆలోచించుకోండి. ఏదైనా ప్రమాదం మనకి పొడచూపుతుంది అని అన్నప్పుడు మనసుకి ఏ మాత్రం ఆలోచన అనుమానం కలిగినా ఇమ్మీడియట్గా మీరు ఫస్ట్ ఎయిడ్గా ఏదైనా చెయ్యండి. ఎవరికైనా తెలియజేయటమా, అతని 4 పక్కల కనిపెట్టి నిజంగా అది అనుమానం ధృవపడింది అనుకోండి, ఇమ్మీడియట్గా మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అంతే, ఎస్కేప్ అయిపోవాలి. ఎస్కేప్ అయిపోయి మీరు దారి మీరు చూసుకోవడం అనేది చాలా. ఎందుకు మీకు అనుమానం వచ్చింది అంటే అది అబద్ధం కాదు, ఇది ఇందులో అనుమానం కూడా కాదు, డైరెక్ట్గా నీకు తెలిసే నువ్వు చేసావు. ఫస్ట్ స్టెప్లోనే నేను అడిగినప్పుడే ఏదో ఒక రోజు నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండేది కదా. నువ్వు ఇన్ని సంవత్సరాలు అందులో మునిగి 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 ఇప్పుడు బయటకు రావాలంటే నువ్వు రాగలవా? అసలు రానిస్తారా? రానిస్తే మాత్రం ఇప్పుడు పోలీసులు చూడండి ఎలా బిహేవ్ చేస్తున్నారో. ఇప్పుడు సమాజాన్ని రక్షించాల్సిన వాళ్ళే ఈ రకంగా చేస్తే ఇంకా సమాజానికి రక్షణ ఎక్కడ? ఒక మనిషికి రక్షణ ఎక్కడ? పోలీసు వాళ్ళు ఎంత నిజాయితీగా ఏదన్నా ఒకటి జరిగితే దాన్ని ఛేదించడంలో చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నారు. కానీ ఇలా కూడా కొన్ని జరుగుతున్నాయి. అంటే నేను అదే చెప్తున్నా, సమాజంలో మంచి చెడు 2 జరుగుతున్నాయి. అలాంటి ఈ చెడు కూడా జరుగుతున్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలి? అంటే సొసైటీ మేడం డబ్బు సంపాదన కోసం ఎంతకన్నా ఏముందిలేండి, అంతకంటే ఎక్కడ దిగజారుతారు. కానీ అంతలా ఇప్పుడు భర్త చేయమన్నాడు, ఆవిడ కూడా దిగారు అంటే మనకు కొన్ని తెలుస్తున్నాయి కాబట్టి ఇలా మాట్లాడుకుంటున్నాం. ఇలా చాలా సంఘటనలే ఉన్నాయి, బయటకు కూడా రావు చాలా వరకు. ఓవరాల్ గా ఇన్సిడెంట్ ద్వారా ఏం చెప్తున్నారు మేడం, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇదే చెప్తున్నా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కష్టాలు వచ్చినప్పుడు బెంబేలు పడకండి. అది మీకు ఏమాత్రం అనుమానం కలిగినా అక్కడి నుంచి మీరు తప్పుకోండి. ఎందుకంటే ఇంకా ఆ బంధం నిలబడదు. అటువంటి ఆలోచన చేసి అటువంటి పని చెయ్యమంటే భర్త అయినా భార్య అయినా సరే, భర్తను ఆడమనిషి ఇంకోలా హింస పెట్టచ్చు, అలాగే భార్యని భర్త ఈ రకంగానూ ఇంకో రకంగానూ హింస పెట్టచ్చు. మీకు ఎప్పుడైతే అనుమానం పొడచూపిందో ఇంకా అతని భర్త ఏంటి భార్య ఏంటి, మీకు ప్రమాదం పొంచి ఉందని మీకు అర్థం. అసలు అటువంటి ఆలోచన అతని బుర్రలోకి రావటమే మీకు ప్రమాదం పొంచి ఉందని ఒక డేంజర్ సిగ్నల్గా మీరు భావించాలి. వెంటనే మీరు అక్కడి నుంచి తెలివిగా నిదానంగా తప్పుకోవాలి. ఇంకా అతనితో మీరు కలిసి ఉండటం అనేది హైలీ ఇంపాసిబుల్ అని మీరు ఆ క్షణంలో నిర్ణయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ తెలివితేటలతోటి జాగ్రత్తగా మీ లైఫ్ని సేవ్ చేసుకోండి అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.